హాయ్ అందరికీ. ఈరోజు నేను స్వీట్ కార్న్‌తో వడలు చేశాను. అసలెంత బాగొచ్చిందో తెలుసా? సాఫ్ట్‌గా వచ్చింది లోపల. పైనంతా క్రిస్పీగా వచ్చింది. మామూలుగా వడలైతే చల్లారిన తర్వాత కొంచెం మెత్తబడుతుంది కదా! ఈ మొక్కజొన్న వడలు మాత్రము చల్లారిన తర్వాత కూడా కొంచెం క్రిస్పీగా ఉండింది. మామూలుగా ఏదైనా వడలు చేయాలంటే ఖచ్చితంగా ఒక 2, 3 అవర్స్ అన్నా పప్పు నానపెట్టాలి కదా! దీనికైతే అస్సలు అవసరం లేదు. ఎవరైనా బంధువులు ఇంటికొచ్చినప్పుడు ఫాస్ట్‌గా చేయాలి అంటే ఇలా ఒకసారి చేయండి. దీనికైతే పప్పేం నానపెట్టాల్సిన అవసరం లేదు. మొక్కజొన్న కంకులుంటే చాలు గింజలు ఈ విధంగా ఒలుచుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి అంతే. అది కూడా బరకగా పట్టుకోవాలి. ఒకవేళ మెత్తగా పట్టినామంటే ఆ వడలనేది క్రిస్పీనెస్ రాదు. సాఫ్ట్‌గా ఉంటుందంతే. మనకు కొంచెం క్రిస్పీనెస్ కావాలంటే కొంచెం బరుగ్గా పట్టుకోవాలంతే. ఇక చూసారు కదా! నేను మొక్కజొన్న గింజలు మొత్తం అయితే వేయలేదు. ఒక పిరికెడు అలా పక్కన తీసి పెట్టాను లాస్ట్‌లో కలుపుకోవడానికి. సేమ్ ఇది మసాలా వడ చేస్తాం కదా! అలా పట్టుకోవాలి. అంటే బరుగ్గా పట్టుకొని కొద్దిగా పక్కన తీసి పెట్టుకొని మళ్ళీ ఇందులో కలుపుకోవాలి గింజలు. ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా పట్టుకోండి. ఇది ఒక నిమిషమే అంతే మిక్సీ అలా అంటే చాలు. కొంచెం త్వరగా మెదిగిపోతుంది. ఇక్కడ నేను క్యారెట్టు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లము, అలాగే కొద్దిగా అంటే ఒక మీడియం సైజువి ఒక 2 తీసుకున్నాను ఆనియన్స్. అవైతే చాలా సన్నగా కట్ చేసుకోండి. ఇదంతా ఇందులో వేసుకున్నాను. క్యారెట్ తురుము మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ హెల్త్‌కి అయితే చాలా మంచిది కదా! చిన్నపిల్లలు ఏదన్నా పెట్టేటప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి క్యారెట్ తినరు. ఇలా కలిపి చేయండి. అలాగే ఒక 2 స్పూన్స్ శనగపిండి, తర్వాత ఒక 3 స్పూన్స్ అలా బియ్యపిండి వేసుకున్నాను. సాల్ట్ ఒక 1 స్పూన్ సరిపోతుంది. దీనికి సాల్ట్ ఎక్కువ పట్టదు. లాస్ట్‌లో కొద్దిగా నేను తీసి పెట్టాను కదా మొక్కజొన్న గింజలు, అవి కూడా ఇందులో వేసుకొని వాటర్ అయితే అస్సలు వేయకూడదు. మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కానీ, ఈ విధంగా కలిపేటప్పుడు కానీ వాటర్ అయితే వేయకూడదు. ఆ మొక్కజొన్న గింజల్లో ఉంటుంది కదా స్వీట్ కార్న్‌లో, ఆ వాటరే సరిపోతుంది దీనికి. ఇక్కడ చూసారు కదా! మీకు కలిపేటప్పుడు కొంచెం మెత్తగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం బియ్యపిండి వేసుకోండి. మనం ఒకసారి ఇలా అనేటప్పుడు అది వడకొస్తుందా లేదా అని మనకు అర్థమైపోతుంది. కొంచెం మెత్తగా అనిపిస్తే కొంచెం బియ్యపిండి అలా వేసుకుంటే లేదా శనగపిండి అయినా సరే వేసుకుంటే చాలు. ఇంతేనండి, చాలా ఈజీ. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అది కొంచెం బాగా ఎక్కువ వేడి కాకుండా మీడియం వేడి అయినప్పుడు వడలు ఈ విధంగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసేయండి వీటిని. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో చేస్తే పైనంతా మాడుతుంది కానీ లోపల కొంచెం పచ్చిగా ఆ శనగపిండి అది వేసాం కదా! అది పచ్చిగా అనిపిస్తుంది. అదే మీడియం ఫ్లేమ్‌లో చేస్తే చాలా బాగా ఫ్రై అయిపోతుంది. క్రిస్పీగా కూడా వస్తాయి వడలు. ఇలా అన్ని వడలు ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్‌లో తీసేసుకోండి. ఎక్స్‌ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే అది పీల్చేస్తుంది. అంతేనండి, చాలా ఈజీ. పిల్లలకి సాయంకాలం పూట స్నాక్స్ లాగా ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారు. ఎప్పుడు మొక్కజొన్నలు ఉడకబెట్టి కాల్చి ఇవ్వడం వాళ్ళకి బోర్ అనిపిస్తుంది కదా! ఇలా చేశారంటే వాళ్ళకి అస్సలు విసుక్కోకుండా తినేస్తారు. హెల్తీకి హెల్తీ, అలాగే టేస్ట్ కూడా. ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చదు. మామూలు వడల కన్నా తక్కువగా పీల్చింది ఇదైతే నాకు తెలిసి. చాలా బాగుంది తెలుసా! క్రిస్పీగా ఉంది. ఇది చల్లారిన తర్వాత కూడా పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బాగుంది. దీని సాస్‌తో కన్నా చట్నీతో ఎక్కువ ఇష్టపడతాము మేమైతే. ఇంగా మా ఇంట్లో పిల్లలున్నారు కాబట్టి వాళ్ళకి సాస్ ఉంటే చాలు. అందుకోసం నేను సాస్ పెట్టి ఇచ్చేసాను. ఎంత బాగుంది తెలుసా! మీరు కూడా ట్రై చేయండి అబ్బా! చాలా అంటే చాలా బాగుంది. ఇందులో అల్లం వేసాం కదా సన్నగా కట్ చేసి. అది తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. నేనైతే ఇందులో లాస్ట్‌లో కొన్ని గింజలు వేశాను కదా! ఫ్రై అయిన తర్వాత కొంచెం క్రిస్పీగా తింటా ఉంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు కూడా బాగా నచ్చుతుంది ఇది. దీంట్లో ఫైబర్ ఉంది కాబట్టి డైజెషన్ కూడా చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా.